కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పట్టణ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. ఈ మేరకు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గడిచిన 7 ఏళ్లలో బండి సంజయ్ కరీంనగర్ నగరానికి చేసిందేమీ లేదని, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభించి 7 ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదని గుర్తు చేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా సమావేశానికి కారణం ఏంటంటే నిన్న బండి సంజయ్ గారు ఒక బోచర్ను రిలీజ్ చేయడం జరిగింది. లోకల్ బాడీ ఎలక్షన్స్లలో మాకు అవకాశం ఇవ్వండి అని. మొన్న జరిగిన సర్పంచ్ల ఎలక్షన్స్లో కూడా మాకు అవకాశాన్ని ఇమ్మంటే ప్రజలు ఎవరు కూడా ఆదరించలే. ఈరోజు ఆయన చేసిన అభివృద్ధి కాబట్టి నాకు ఓటేయండి, నేను ఇంత అభివృద్ధి చేసినా నాకు ఓట్లేయండి ఈరోజు సంజయ్ గారు ఒక బోచర్ను విడుదల చేసింది. నేను అంటున్నా, 5 సంవత్సరాలు ఎంపీగా మీరున్నారు, 2 సంవత్సరాలు దాటింది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి. ఇప్పటి వరకు రైల్వే స్టేషన్కు పోయే ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అది ఒక్కటి కట్టలేకపోయినాం, సింగల్. మిగతా ప్రాజెక్టులన్నీ కూడా మరి తొందరగా అయిపోతున్నాయి కదా. మరి నీకు ఇన్ని సంవత్సరాలు పట్టింది ఒక్క ఆర్ఓబి కట్టడానికే, ఈయన అభివృద్ధి చేసిన అంటుంది. ముఖ్యంగా ఇంకొక విషయం, ఆ బోచర్లో జాతీయ జెండాను కూడా మల్టీపర్పస్ పార్కును కూడా నేనే నిర్మించిన, నా వల్లనే అయిందంటుండు. అబ్బా దేవుడా, ఇంత అబద్ధం ఎక్కడ లేదు. ఆ మహాలక్ష్మి తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంది? 2500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు. ఈరోజు కరీంనగర్ నగరంలో మహిళల ఓట్లు ఎక్కువ. ఈ నగరపాలక సంస్థలో అత్యధిక శాతం ఓట్లు ఎక్కువ ఉన్నది ఎవరంటే మహిళలు. మరి నువ్వు ఇచ్చిన హామీ మహిళలు ఎక్కడ బాయ్? అడగరా? నువ్వు వస్తే నిలదీసి అడుగుతారు నిన్ను. 2000 పెన్షన్ 4000 చెప్తా అన్నావు. పాపం ముసలోళ్ళు కళ్ళ పెట్టుకొని చూస్తుర్రు, ఇగత్తదా అని, 4000 అవుతుంది కదా అని ఓట్లేసారు. ఇప్పుడు అడగరా? ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే 1 తుల బంగారం అన్నాడు. కానీ రాష్ట్రంలో టన్నుల కొద్ది బంగారం అప్పున్న ఏకైక వ్యక్తి ఎవరంటే ఈ రేవంత్ రెడ్డి. ఒకవేళ టన్నుల కొద్ది బంగారం కావాలి అన్ని 2 సంవత్సరాలు తులం కలిపితే టన్నుల కొద్ది. మరి తీరా ఆ బంగారం ఎప్పుడు ఇస్తాడో ఏమో. పెళ్ళికి బంగారం వస్తుందని ఆశగా చూసిండ్రు. డిసెంబర్ 7 నాడు అయిపోతుంది, 9కి వెళ్ళి మీకు 4000 పడిపోతాయి. ఇలాంటి దొంగ హామీలు ఇచ్చుకుంటూ ఇక కాలం గడుపుకున్నారు. కాబట్టి ఈ తాప నిన్ను అర్థనే అడుగుతారు. నిన్ను ఓట్ల కోసం అడిగిన వాళ్ళని నిలదీయండి. స్థానికంగా లేనోళ్ళు, స్థానికంగా సంబంధం లేనోళ్ళు, 5 సంవత్సరాలు చేతులు కట్టుకొని తిరిగిన వాళ్ళు, 4 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఈరోజు వచ్చి ఓట్లకు వచ్చిస్తారు. కానీ ప్రజలు చాలా గొప్పళ్ళు. ఎవరిని గెలిపించాలి, ఎవరిని గెలిపించద్దు, ఎందుకు ఓటేయాలి, మనకు అవైలబుల్ ఉండడా, సావుకు సున్నాయికి వస్తాడా రాడా అనే ఆలోచనతో ఉంటాయి ఈ స్థానిక సంస్థలన్నీ కూడా. కాబట్టి ఆలోచించాలని. కానీ ఈరోజు మేము రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం, నువ్వు టన్నుల కొద్ది బంగారం ఇవ్వకున్నా కానీ